టాలీవుడ్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరము లేదు. ఒకప్పుడు ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు స్టార్ హీరోలకే పడే విజిల్స్ ఆమెకే పడేవి. 30 ఏళ్ల క్రితం ఆ ఒకటి అడుక్కు సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రంభ తొలి సినిమాతోనే అద్భుతమైన క్రేజ్ను సంపాదించుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా వెలిసింది. తెలుగు చిత్రాలతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, భోజ్పూరి, బెంగాలీ భాషల్లోనూ కూడా నటించి తనకంటూ గొప్ప స్థాయిని పెంచుకుంది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ను వివాహము చేసుకొని సినీ జీవితానికి విరామం ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. రంభ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంటూ వ్యక్తిగత జీవితం సంఘటనలు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వివాహ అనంతరం పిల్లల పెంపకానికే పూర్తి సమయాన్ని కేటాయించానని, ఇప్పుడు భర్త ప్రోత్సాహంతో టీవీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నానని వెల్లడించింది. స్టేజ్ పై మళ్లీ అడుగుపెట్టినప్పుడు తాను 30 ఏళ్ల క్రితం అనుభవించిన మ్యాజిక్ను మరోసారి అనుభవించానని చెప్పింది. తాజాగా ఓ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు అభిమానులు చూపిన ప్రేమతో భావోద్వేగానికి లోనయ్యానని, సినిమాలంటే తనకు నేటికి గొప్ప ఆకర్షణ ఉన్నదని తెలిపింది. తాను మళ్లీ వెండితెరపై కనిపించాలన్న తపనతో ముందుకు సాగుతున్నానని రంభ పేర్కొంది.